మౌనికకు సంబంధించినటువంటి ఫైల్ ఫొటోస్ మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఫ్రెండ్స్ ఇప్పుడే కొన్ని లేటెస్ట్ ఫొటోస్ కూడా షేర్ చేయడం జరిగింది. ఇంత అందమైన మా ఫ్రెండ్ని ఇంత అర్ధాంతరంగా విగత జీవిగా చూడాల్సిన పరిస్థితిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాము అంటున్నారు. ఒక అపరిచిత వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త మౌనిక జీవితాన్ని ఇంత విషాదంగా మార్చేసింది, మిగిల్చేసింది అని చెప్పుకోవడం కూడా చాలా బాధగా అనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా అసలు మౌనిక ఒక నేవీ ఉద్యోగి అయిన రవీంద్ర చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురై ముక్కలుగా ఆ అమ్మాయిని ఆ శరీర భాగాలు ఆ ముక్కలుగా చేసేసి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని అలానే తల చేతుల భాగాన్ని తీసుకెళ్లి అడవివరం జంక్షన్లో ఉన్నటువంటి దారపాలెం వద్ద ఒక నిర్మానుష్య ప్రాంతంలో జీడి తోటలో తగలబెట్టేసినటువంటి వైనం. నిన్నటి నుంచి కూడా అసలు మౌనికకు జరిగిన అన్యాయం గురించి ఆ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావటమే కాదు, పోలీసులు కాళ్ళ వేళ పడి మరి మాకు న్యాయం చేయండి అంటూ ప్రాధేయపడుతున్నారు. కన్నీటితో వేడుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మీరు సుమన్ టీవీ ద్వారా చూస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున సొసైటీ నుంచి కూడా అంటే చాలా వరకు చూడొచ్చు. అసలు అమ్మాయిలకి భద్రత ఏది? ఒకవేళ ఎవరితోనైనా పరిచయాలు ఏర్పడితే ఇలానే చంపేస్తారా? ఇలానే ఇంటికి పిలిచి ఇలా నోరు ముక్కు ఊపిరి ఆడకుండా చేసి చంపేసి అత్యంత దారుణంగా కిరాతకంగా ఒక చాకు తీసుకొని ఆ శరీర భాగాలను అలాగే చంపేస్తారా? మనిషైనా వాడు అనేటటువంటి అనేక ప్రశ్నలు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కూడా రేజ్ అవుతున్నాయి. మరొక వైపు నిన్న గాజువాకకు సంబంధించిన ఏసీపీ శ్రీనివాస్ కూడా రవీంద్ర ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతే విచారణలో అతను ఒప్పుకున్నటువంటి చెప్పినటువంటి మాటల ప్రకారం నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే టెక్నికల్ ఎవిడెన్స్లు మాత్రం ఏవి ఈ కేసుకు సంబంధించి రివీల్ కాలేదు. ఎందుకు అంటే ఇది చాలా టైం తీసుకోవాల్సినటువంటి విషయం. కేవలం డబ్బులు కోసం డిమాండ్ చేసిన ఒత్తిడి వల్లే మౌనికను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను అని రవీంద్ర చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత, నిజమైన చెప్పిన మాటలు అనేది కూడా ఇప్పుడు నిర్ధారణ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మౌనిక తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితి, ఇంట్లో మేము అందరం సంపాదిస్తున్న వాళ్ళమే, నా కూతురు కూడా చక్కగా సంపాదించుకుంటుంది, గౌరవంగా బ్రతుకుతుంది, అమ్మాయి ప్రవర్తన చాలా మంచిది, అలాంటిది ఒక క్యారెక్టర్ని చెడ్డగా చూపించే ప్రయత్నం రవీంద్ర చేస్తే అదే నిజమని ఈరోజు ప్రపంచానికి తెలియటం కూడా మమ్మల్ని మరింతగా బాధ పెడుతోంది. కాబట్టి పోలీసులే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ని మరొక కోణంలో కూడా ముందుకు తీసుకువెళ్ళి నిజాలు నిగ్గు తేల్చాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో కూడా రవీంద్రని రెండు ప్రాంతాలకి పోలీసుల టీం తీసుకువెళ్ళడం జరిగింది. ఒకటి ఎల్వీ నగర్లో ఉన్నటువంటి కీర్తి ఎన్క్లేవ్లో 102లో ఉంటున్న రవీంద్ర ఇంటికి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మరొక ప్లేస్ ఏదైతే అడవివరం దగ్గర ఉన్న దారపాలెం దగ్గర మౌనికను హత్య చేసిన తర్వాత తలని చేతులను మూటగట్టి తీసుకొని వెళ్ళి అక్కడ తగలబెట్టేసినటువంటి ప్రాంతానికి కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా రవీంద్రను తీసుకెళ్లారు పోలీసులు. అక్కడే కూడా మీడియా చాలా ఒత్తిడిగా అడిగే ప్రయత్నం చేసింది, ఎందుకు రవీంద్ర ఈ దారుణానికి ఒడిగట్టావు అన్న కూడా ఆయన నోరు కూడా మెదపలేదు. కానీ హత్య చేసిన వాడు ఎందుకు మేడం నోరు మెదుపుతాడు? మేము కదా మాట్లాడాల్సింది, మాది కదా ఆవేదన, మా కుటుంబానికి కదా, మేము కదా కూతుర్ని కోల్పోయామంటూ తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఒకానొక దశలో మౌనిక బంధువులైతే నిందితుడు రవీంద్రపై కూడా చేయి చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఇట్లాంటి క్రూర మృగాన్ని సమాజంలో నడి రోడ్డుపై వదిలితే పబ్లికే వాడికి తగిన శిక్ష వేస్తుంది. ఒక అమ్మాయిని అర్ధాంతరంగా అమాయకంగా నమ్మించి మోసగించి ఇంటికి పిలిపించుకొని హత్య చేయడమే కాకుండా అమ్మాయి ప్రాణాలను తీసేయడమే కాకుండా క్రూరంగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తి ముక్కలుగా చేసేసి మూటలు కట్టేశాడు నా కూతుర్ని. అందుకే మా ఈ ఆవేదన, మాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆ తండ్రి మీడియా ముందుకు రావటం, సుమన్ టీవీతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. బట్ ఈరోజు ఈ విషాద యాత్రకు సంబంధించి చూస్తే మౌనిక అంతిమ యాత్రకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఫోరెన్సిక్ టీం కావచ్చు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కానీ మౌనిక మర్డర్ కేసు మిస్టరీ వీడాలి అంటే ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్లు మాత్రం బయటకు రావాలి. నిజంగానే రవీంద్ర చెప్పినట్టు మౌనిక డబ్బుల గురించే వేధించుంటే ఇప్పటికే నేను చాలా ఇచ్చున్నాను అని ఆ వ్యక్తి చెప్తున్న మాటలు నిజమే ఉంటే గనక ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఎవిడెన్స్లు ఏవి మాకు చూపించండి అంటూ మౌనిక బంధువులు, కుటుంబ సభ్యులు, మౌనిక అమ్మ నాన్న కూడా అడగడం మొదలుపెట్టారు నిన్నటి నుంచి. ఆ కోణంలో ఎందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగటం లేదు అనేది కూడా వాళ్ళ ఆవేదనగా కనపడుతోంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం
24 గంటల తర్వాత విశాఖలో జరిగినటువంటి ఒక మౌనిక మర్డర్ కేసు ఎంత సంచలనంగా మారింది అంటే ఇది ఆ కుటుంబంలో ఒక కూతుర్ని కోల్పోయిన పరిస్థితి కాదు. ఏ అమ్మాయికి ఇలాంటి దారుణమైన ఘటన జరగకుండా ఉండాలి, ఇట్లాంటి దారుణమైన పరిస్థితికి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి కేసులు మాత్రం చాలా స్పీడప్గా ఇన్వెస్టిగేషన్స్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం కూడా పోలీసు వ్యవస్థపై ఉంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. ఏం చెప్పాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, మౌనంగా ఉండిపోయారు మౌనిక తండ్రి. అక్కడ చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా పోలీసులు కాళ్ళ మీద పడి కూడా న్యాయం కోరినటువంటి ఆ తండ్రి కళ్ళల్లో ఇక కూతుర్ని అంతిమంగా చివరి ప్రయాణాన్ని నా చేతుల మీదుగా జరుగుతుంది అని నేను ఊహించలేకపోయాను అంటూ ఆయన ఆవేదన, అతను నిన్నటి నుంచి పడుతున్నటువంటి ఆ గుండెల నిండా నిండుకున్నటువంటి ఆ బాధ, ఇవన్నీ కూడా మనం నిన్నటి నుంచి చూపిస్తూనే ఉన్నాం. కానీ ఒక తండ్రి కానీ తల్లి కానీ కోరుకునేది పిల్లల చేతుల మీదుగానే వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు జరగాలని. కానీ ఒక కూతురు తండ్రి చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని అంతిమంగా తన యాత్ర ముగించటం అనేది నిజంగా ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేయడం కావచ్చు, మిగతా టైంలో కూడా తను సంపాదించుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఉద్దేశంతో ఈవెంట్స్లో కూడా తను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా రవీంద్ర చెప్తున్న మాటలకి ఎక్కడ పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు ఉదయం కూడా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా మాట్లాడింది ఒకటే, అమ్మాయి తలంచుకొని వెళ్తూ ఉంటుంది, తల వంచుకొని మళ్ళీ వస్తూ ఉంటుంది, అమ్మాయి పని ఏదో అమ్మాయి చేసుకోవడమే తప్ప ఇంత వ్యవహారం నిజంగా నడిచిందా అంటే మేమే నమ్మలేకపోతున్నాం. కాబట్టి ఎవరైతే హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసినటువంటి వ్యక్తి చెప్పిందే ఈరోజు సమాజానికి ఒక వాస్తవంలాగా వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి క్యారెక్టర్ అసెస్ చేయడానికి కారణమైంది. కాబట్టి దీన్ని ఇక్కడితో ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మౌనికకు సంబంధించినటువంటి ఈ మర్డర్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి పోలీసులు, ఆ తర్వాత కూడా కేసు ఫాలోఅప్స్ అనేది సొసైటీకి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది మౌనిక బంధువుల నుంచి వినపడుతున్న డిమాండ్.